ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ప్రియులారా, కూడి దైవ సన్నిధికి విచ్చేసిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి నామమున ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తా ఉన్నాం. చాలా నూతన సంవత్సరమునకు దగ్గరలోనికి వస్తున్నాం. ఏమండి, దేవుని సన్నిధి అనుభవించడానికి ప్రభు మనకి కృప చూపుతూ వస్తున్నాడు. ఒక విషయాన్ని మనం చూస్తూ ఉంటే లోకంలో చాలా భయంకరమైన పరిస్థితులు, అవి కొంతమందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ 11వ నెల ప్రారంభమైంది. ఈ ప్రారంభమైనటువంటి దినము నుండి కూడా వింటున్నటువంటి వార్తలు, చూస్తున్న సందర్భాలు, ఇవన్నీ కూడా చాలా హృదయమును బాధకు గురి చేస్తున్న పరిస్థితులు. ఎందుకంటే 2025వ సంవత్సరం ఎంతమంది చూడగలుగుతారో తెలియనటువంటి పరిస్థితులు. చిన్న చిన్న పిల్లల సైతం యాక్సిడెంట్లు అయిపోవడం, భయంకరమైన పరిస్థితులు, వాతావరణాలు చూస్తుండటం జరుగుతూ ఉంది. అందుకనే ప్రభువు ఏమన్నాడంటే, ఈ దినములు దుర్దినాలు, అపాయకరమైన దినాలు అంటాడు. కాబట్టి జాగ్రత్త చాలా అవసరం. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఇంకొక అరగంట కనిపించటంలా. ఒకవేళ బయటకు వెళితే తిరిగి వచ్చేంత వరకు నమ్మకాలు ఉండనటువంటి పరిస్థితులు. కాబట్టి దేవుని కృపయందు, అందుకనే పౌలు అంటాడు, ప్రతి పత్రికల ఆఖరిలో అంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మనందరికీ తోడై ఉండునుగాక అంటాడు. హల్లెలూయా. ఆయన కృప మనకు తోడై ఉంటుంది. కాబట్టి నేనంటాను, మనకి సెగ తెలియటల్లా. సెగ అంటే కృప తోడై ఉంటే బాధ ఏమీ కనపరచబడదు. కాబట్టి దేవుని సన్నిధిని ఆయన కృపను అనుభవిస్తూ దేవుని కృపలో నడిపించబడే వారముగుందాం. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. ఈనాటి ధ్యానం కొరకై దేవుని యొక్క వాక్యములో నుండి ఒక చిన్న వాక్య భాగమును చదువుకుందాం. ఇర్మియా పుస్తకం దయచేసి 9వ అధ్యాయం 24వ చరణం చదువుదాం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, చాలా జాగ్రత్తగా వినండి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను
జరిగించనున్న నన్ను పరిశీలనగా తెలుసుకొనునను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. దేవుడు ప్రత్యేకంగా దేవుని ప్రజలైనటువంటి వారితో స్పష్టముగా సూటిగా మాట్లాడుతూ చాలా మందిలో ఉన్నటువంటి అతిశయమును చూచి పరిస్థితులన్నిటినీ గమనించి దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడేమనంటే, మీరు అతిశయపడుతున్నారు. ఈ అతిశయము దేనిని బట్టి కలగాలి? ఎవరిని బట్టి కలగాలి? ఏ పరిస్థితులను బట్టి అతిశయము కలగాలి అని చెప్పి మాట్లాడుతూ, మీకు అతిశయం అనేటువంటిది ఎందుకు కలగాలి అంటే, అక్కడ అంటున్నాడు, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్నటువంటి యెహోవాను నేనే అని తెలుసుకొని మీరు అతిశయపడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. గమనించండి ప్రియులారా, ప్రతి వ్యక్తిలో, ప్రతి ఒక్క మనిషిలో ఈ అతిశయం అనేటువంటిది ఉంటుంది. అతిశయమునకు మరొక పేరేమిటి అంటే గర్వము అంటాడు. ఏమిటది? గర్వం. ఈ గర్వము మనిషి జీవితములో దేనిని బట్టి కలగాలి? దేనిని బట్టి కలగాలి అంటే, దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో మీరు నన్ను పరిశీలనగా తెలుసుకొని, ఏం తెలుసుకోవాలి అంటే, భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములను జరిగించుచున్న వానిని నేనే అని తెలుసుకొని మీరు ఏం చేయాలి? అతిశయపడండి, గర్వపడండి. అంటే అక్కడ మీనింగ్ ఏమిటంటే, దేవుని కృపను బట్టే కదా మనం ఈ రీతిగా ఉన్నాం. దేవుని కృప లేకపోతే మనము జీవించలేము కదా. మనము నీతి న్యాయముల మధ్యలో జరిగి బ్రతుకుతున్నాము అంటే అది దేవుని కృపే కదా అని తెలుసుకొనుటను బట్టి, ఈ కార్యములన్నీ దేవుడే చేస్తున్నాడు అన్నటువంటి పరిస్థితిని ఎరిగి దేవునిని బట్టి మనము అతిశయపడాలి. కాని ప్రియులారా, మనుష్యుల యొక్క జీవితములో వారు అనుభవించుటకు కారకుడైనటువంటి దేవునిని బట్టి అతిశయపడక, వారి జీవితములో వేటిని బట్టి అతిశయపడుతున్నారో మనం అర్థం చేసుకుంటే, అదే వాక్యం 23వ వచనం చదవండి అమ్మా. యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి
శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా మందిలో కలుగుతున్నటువంటి అతిశయం ఎలా ఉంది? దేవునిని బట్టి ఈరోజు అతిశయపడేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఒక ప్రశ్న. ఏమండి పాట మాథ్యూస్ గారు, గుంటూరు మాథ్యూస్ గారు, ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృప. ఎవరు కృప? ఎవరు కృప? చూడండి, చాలా మందిలో అతిశయము వేటిని బట్టి కలుగుతుంది అంటే ప్రియులారా, ఇదిగో కొంతమంది కట తమకున్నటువంటి జ్ఞానమును బట్టి అతిశయం, వారు కలిగి ఉన్న జ్ఞానమును బట్టి, వారి జీవితములో ఉన్నటువంటి జ్ఞానమును బట్టి వాళ్ళు ఏం చేస్తారంట? అతిశయపడతారు. వాక్యం ఏమి చెబుతుంది? బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు ఆయనలోనే క్లుప్తమై ఉన్నవి అంటాడు. హల్లెలూయా. మరి దేనిని బట్టి అతిశయపడాలి? నాకున్న జ్ఞానము దేవుని వలన కలిగినది అని చెప్పి అతిశయపడేవాడు లేడు. నాకున్న జ్ఞానం ఎవరిని బట్టి వచ్చింది? చెప్పండి, ఎవరిని బట్టి వచ్చింది మనకి జ్ఞానం? ఎవరు అనుగ్రహిస్తే వచ్చింది? ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు నా యొద్దకు వచ్చి నాకు మొరపెట్టగలిగితే అతనికి సంపూర్ణమైన జ్ఞానము దేవుడిస్తానన్నాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు జ్ఞానమును సంపాదించుకొని చాలా మంది ఏం చేస్తున్నారంటే వారికున్న జ్ఞానమును బట్టి అతిశయపడుతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, నాకున్న జ్ఞానం దేవుని ద్వారా వచ్చిందని దేవునిని బట్టి అతిశయ పడవలసిన వారు ఎలా అతిశయపడుతున్నారంటే, అబ్బో నాకున్న జ్ఞానం మామూలుది కాదు. హల్లెలూయా. ఏమంటే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఒకప్పుడు జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు దేవునిని అడిగితే దేవుడు ఇదిగో ప్రియులారా పరిపూర్ణమైన జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానము దేవుని మహిమ కొరకు వాడవలసినది పోయి తన ఇష్టమైన కార్యముల కొరకు ఉపయోగించాడు ఆ జ్ఞానం. ఎవరైనా? సొలొమోను. సొలొమోను దేనికి? ఇదిగో ప్రియులారా తన తండ్రి చనిపోగానే, తన తండ్రి సమాధి చేయబడగానే రాజ్య పరిపాలన నిమిత్తమై నాకు జ్ఞానము లేదయ్యా, ఆస్తులు అంతస్తులు నాకు అవసరం లేదు, కానీ జ్ఞానము నాకు ఇవ్వు ప్రభువా అని చెప్పి అడిగితే పరిపూర్ణమైన జ్ఞానం ఇచ్చాడు. బైబిల్లో రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో సొలొమోనుకి ముందున్న ప్రజలలో, రాజులలో, తదుపరి రాజులలో, ప్రజలలో అంతటి జ్ఞానవంతుడు లేడు అని దేవుడు ఒక కొటేషన్ రాశాడు. అయితే జ్ఞానం దేనికి ఉపయోగించాలా?
చెప్పరే. జ్ఞానం దేనికి ఉపయోగించాలా? దేవుని మహిమ కొరకు ఉపయోగిస్తే బాగుండేది. దేవుని యొక్క నామ ఘనత కొరకు ఉపయోగిస్తే ఆ జ్ఞానం బాగుండేది. కానీ ఇతని జ్ఞానము దేవుని ద్వారా పొందుకొని ఏం చేశాడో తెలుసా? పనికి మాలిన కార్యములన్నిటినీ చేశాడు. భ్రష్టుడైపోయాడు. దేవుని కొరకు ఉపయోగించవలసిన జ్ఞానం ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. ఒకప్పుడు అనేక మంది రాజులు రాణులు వచ్చి అతని జ్ఞానమునకు సెల్యూట్ కొట్టి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ తన జ్ఞానంతో ఏం చేశాడు? పనికి మాలిన కార్యాలన్నీ. చెప్పండి. 3,000 మంది భార్యలను చేసుకొని 3,000 మందికి ఒక్కొక్క ఆమెకి ఒక్కొక్క గుడి కట్టించి ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క దేవతను పెట్టి, అమ్మా నీ ఇష్టం, నువ్వు ఇష్టమైంది నేను చేస్తా, నువ్వు సలాం కొడితే నేను సలాం కొడతా, నువ్వు గులాం కొడితే నేను గులాం కొడతా అన్నాడు. ఓరి పనికి మాలినోడా, నీకు బుద్ధి నేరక జ్ఞానం ఇచ్చాను రా అనుకున్నాడు ప్రభు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈరోజు అటువంటి వారు లేకపోలేదు ప్రియులారా. దేవుడు జ్ఞానమిస్తే ఆ జ్ఞానము మంచి కొరకు, ఇదిగో ప్రియులారా మేలు కొరకు, లేకపోతే 10 మంది బ్రతుకుట కొరకు ఉపయోగిస్తే అది మంచిది. లేకపోతే ఇదిగో అన్నిటికంటే ముఖ్యముగా దేవుని నామ ఘనత కొరకు ఉపయోగిస్తే అది మంచిది. కానీ ఈ జ్ఞానాన్ని బట్టి ఏం చేయబడతాడు? ఇతడే గర్విస్తాడంట, నాకు మహా జ్ఞానముంది, నేను చాలా జ్ఞానవంతుడను, నాకు మించిన జ్ఞానము. చెప్పరే. నాకు మించిన జ్ఞానము ఎవరికి లేదు అనుకుంటా ఉంటారు. అందుకనే యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంది ప్రియులారా. ఆ మాట చదువుతారా? యెషయా గ్రంథము 21వ వచనం, 5:21. తమ దృష్టికి తాము జ్ఞానులమని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకొను వానికి శ్రమ. హల్లెలూయా. ఏమనుకుంటారంట? అబ్బో, ఒక కుటుంబంలో చూస్తూ ఉంటాం, భార్య అనుకుంటుంది నేను నా భర్త కంటే జ్ఞానవంతురాలు, భర్త అనుకుంటాడు నేను నా భార్య కంటే జ్ఞానము గలవాడు. ఏమండి, ప్రజలలో ఏమవుతారో తెలుసా? ప్రజలలో అల్లరిపాలయ్యేటువంటి వాళ్ళు వీళ్ళే. ఎవరైతే జ్ఞానము కలవారమని తలంచుకుంటూ నడిపించబడతారో వారే అల్లరైపోయే వాళ్ళు. చెప్పరే. అల్లరైపోయే వాళ్ళు వాళ్ళే. లోకులు అనుకుంటూ ఉంటారు. ఆ లోకులు అనుకునే మాటలు చాలా రకాలుగా ఉంటాయి. అందుకని నీకున్న జ్ఞానమును బట్టి నీవేం చేయకూడదు? అతిశయపడకూడదు. చాలా మంది వారికున్న జ్ఞానమును బట్టి అతిశయపడుతుంటున్నారు. అంతేకాదు, అక్కడ ఇంకొక మాట అన్నాడు, ఇదిగో సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయపడకూడదు. సూర్యుడు అనగా ఎవరు అంటే
బలవంతుడు, బలము కలిగిన వాడు తన బలమును బట్టి అతిశయపడకూడదు. చాలా మంది తమకున్నటువంటి బలమును బట్టి అతిశయపడుతున్నారు. ఏమండి? తమకున్న బలము, ఈ బలాన్ని చూసుకొని, కండలను చూసుకొని, ఏమండి, ఇంకా లోకంలో చూస్తే ఈ 6 ప్యాక్ 8 ప్యాక్ అర్థమవుతుందా? 8 ప్యాక్, కొంతమంది ఫ్యామిలీ ప్యాక్ అంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. బలవంతుడు తన బలమును బట్టి అతిశయపడకూడదు. బైబిలే పాఠము నేర్పుతున్న మాట ఏమిటంటే, సంసోను దేవుని బలమును పొందుకొని, ఇదిగో ఒక్కసారే ప్రియులారా, పచ్చి గాడిద దవడ ఎముక పట్టుకొని 1000 మందిని చంపాడు. అంతటి బలవంతుడు సంసోను. అనుకుంటున్నాడు, నాకున్న బలం, నాకున్నటువంటి ఈ యొక్క బలము ఎవడు ఎదిరించగలిగినది కాదు అనుకున్నాడు. మాయలేడి వలలో పడ్డాడు. మాయలేడి అతిశయపడ్డాడు సంసోను. నాకేమిలే, 1000 మందిని చంపగలిగిన వానిని ఎంతమంది వచ్చినా చంపగలిగిన బలముంది, ఇదిగో అంతటి శక్తి ఉంది అనుకుంటా ఉన్నాడు సంసోను. ఈ మధ్యలో దెలీలా మోజులో పడ్డాడు. దెలీలా ఏం చేసింది? శుభ్రంగా గొరికింది. గొరికి తడ మీద పండేసుకొని, సంసోనా నీ బలం ఎక్కడుందయ్య అంటే, నా ఎంట్రుకల్లో ఉందమ్మా, నా తలనీలాల్లో ఉంది అంటే, ఎవరికి చెప్పకూడని రహస్యము ఎవరికి చెప్పాడు? దెలీలాకి చెప్పాడు. ఏమండి? ఆ మత్తు, ఆ మైకు ఏమి చెబుతుందో తెలియనీయకుండా చేసింది. శుభ్రంగా కత్తిరి ఒకటి తీసుకుంది, శుభ్రంగా నున్నగా గొరికేసింది. సంసోను ఫిలిస్తీన్ల మీద పడుతున్నా. ఎప్పటి అట్లు విరజిమ్ముకుందాం అనుకున్నాడు. ఇక్కడేముంది? బోడినెత్తి తప్ప ఏమి లేదు. బలము ఉపయోగించుటకు దేవుడు ఏం చేశాడంటే, అక్కడే రాయబడి ఉంది, దేవుడు తనను ఎడబాసెనని సంసోనుకు తెలియలేదట. అంటే బలం ఎవరి వలన కలిగింది ఇతనికి? చెప్పండి. ఇప్పుడు సపోజ్ మంచి బలం కలిగిన వాళ్ళమే మనం, పాలు పెరుగు నెయ్యి దేవునికి స్తోత్రం, అప్పుడప్పుడు అబ్రం, అప్పుడప్పుడు పేతురు, అప్పుడప్పుడు ఇస్సాకు. తింటున్నావా లేదమ్మా? అమ్మాయిల్లారా తింటున్నారా? అప్పుడప్పుడు అబ్రహాం, అప్పుడప్పుడు ఇస్సాకు, అప్పుడప్పుడు పేతురు. తింటున్నావా? ఇప్పుడు యోనా ఎక్కువైపోయింది. యోనాను తింటాం. అబ్రాం అంటే పెద్దది, ఇసాక్ అంటే చిన్నది, పేతురు అంటే కుక్రోక్కు, మరి యోనా అంటే చేప, కొన్ని కోడ్స్. ఇప్పుడు తిని బలపరచబడుతున్న మనం అందరం చాలా బలం కలిగిన వాళ్ళమే, మంచిదే. మనకున్న బలం ఒక్క 104, 105 జ్వరం వచ్చిందనుకో, శక్తి ఉంటుందా? శక్తి ఉంటుందా? ఒకప్పుడు నేను ఒక మాట చెప్తాను, నేను నడిపిన బొలోరో వెహికల్ ఉంది కదా ఇంతకుముందు, ఆ యాంగ్లేర్లు పట్టుకొని ఒక్కడిని ఒకే పెట్టి లేపేవాడు.
మన రమేష్ అన్నాడు చూసారా, ఈ అమర్తులూరులో ఏయో పోటీలు జరుగుతున్నాయి అంట. ఏం పోటీలు? కుస్తీ పోటీలు. లేపేయి అన్న, ఫస్ట్ ప్రైజ్ వస్తుందన్న, ఫస్ట్ ప్రైజ్ వస్తుందన్న. ఈ బులర్ ఎంత? 2 టన్నుల 800 కేజీలు ఉండే. ఒక పక్కట్టు పట్టుకొని లేపేవాడిని. నిజమే, అంత బలంగా ఉండేవాడిని. అన్న ఒక్క ప్రైజ్ అన్న 10,000 వస్తాయి అన్న. ఓరి నీ 10,000 పాడుగా నోరు మూసుకోవయ్యా. ఆ తర్వాత మంటలు మండిపోయే జ్వరం వచ్చింది. మంచం, అమ్మా అయ్యా అమ్మో, ఇదే పరిస్థితి. పాశ్రమ గారు లేగు, ఒళ్ళంతా కీలు కీలు నొప్పి. సరే మా సడ్డు కూడా వచ్చాడు హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి. బండి మీదకి కాలు ఎక్కి లేపటానికి నా కాలు లేకవల. అంటే ఈ బలవంతేమైపోయింది? ఒక్క జ్వరం వస్తే చెప్పరే. సరే ఇదంతా ప్రక్కన పెడదాం. సరిగ్గా డైజెషన్ అవ్వక ఒక పెద్ద 4-5 మోషన్స్ అయినాయి అనుకోని, దేవునికి స్తోత్రం. మంచంలో నుండి సెలవును పెట్టింది దాకా లెగుతామా? ఈరోజు 4 సంగతి అక్కడ పక్కన పెడదాం. 4 వాంతులు అయినాయి అనుకో, యేసు రక్తమే జయం. అమ్మో ప్రాణం బాగుంది అయ్యా, నేను చచ్చిపోతాను బాబా, అయ్యో. ఎంత మన బలం ఎంత? ఏమండి, ఇప్పుడు సంసోను యొక్క పరిస్థితి అదే అనుకున్నాడు. వెంటనే ఏమైపోయిందో చూసారా? ఫిలిష్తీయుల చేతికి అప్పగింపబడినటువంటి వాని యొక్క కన్నులు ఏమండి 2 సువ్వలను కాల్చి తన కన్నులు పొడి చేశారు. ఏమైపోయింది నీ బలం? బలమును బట్టి అతిశయపడితే, నీకున్నటువంటి ఆ బలమును బట్టి అతిశయపడితే నీ బలము ఏమమును, ఏమైపోవును? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, అందుకనే మీకు ఒక మాట చెప్పనా? సమూయేలు 2వ పుస్తకం, అక్కడ దావీదు గారు అంటాడు, దావీదు గారు మాట్లాడుతూ, సమూయేలు 2వ పుస్తకం దయచేసి చూడండి, 1వ అధ్యాయం 25 వచనాలు చదవండి. 25వ వచనం, 1వ అధ్యాయం. అమ్మా 25వ వచనం నుండి చదువు. అక్కడి నుండి యుద్ధరంగమందు బలాఢ్యులు పడి ఉన్నారు. ఉన్నత స్థలములలో యోనాతాను హతమైపోయెను. నా సహోదరుడా యోనాతాన, చాలం. యుద్ధరంగమందు ఎవరు పడిపోయారు? బలవంతులు, బలము కలిగినటువంటి వారే ఏమైపోయారంట? చెప్పరే, పడిపోయారు. బలము కలిగిన వారే, బలవంతులు అయినటువంటి వారే, యుద్ధములో గెలవగలుగుతాం అనుకున్న వారే ఏమైపోయారు? పడిపోయారు. కారణం ఏంటి? ఏమండి, ప్రభు అంటాడు, బలాఢ్యుడా నీ బలమేమైపోయాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. బలవంతుడని బలమేమైపోయాను. ఏమండి, చాలా మంది ఏమండి తెల్లారి లెగిసిన కాడి నుంచి ఈ మట్టి దేహమును చూసుకొని, ఏమండి చేతులు ఎట్టా చూసుకుంటా,
అతిశయపడటం. నాకు చాలా కండలు బాగా పెరిగినాయి నీ ముఖం. ఏమండి, ఒకరు తమకున్న జ్ఞానమును బట్టి అతిశయపడితే, కొందరు వారికున్న బలమును బట్టి అతిశయపడితే, మరికొందరంట వారికున్న సిరి సంపదను బట్టి అతిశయపడుతున్నారు. అక్కడ అన్నాడు, ఆ మాట చదవండి. ఏమండి, ఐశ్వర్యవంతుడు తమకున్న ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు. బలవంతుడు తన బలమును బట్టి అతిశయపడకూడదు. జ్ఞానవంతుడు తనకున్న జ్ఞానమును బట్టి అతిశయపడకూడదు. ఇదిగో, ఐశ్వర్యవంతుడు తనకున్న ఐశ్వర్యతను బట్టి అతిశయపడకూడదు. కానీ ఇప్పుడు అతిశయము ఎక్కువ మందికి ఎలా వస్తుందో తెలుసా? డబ్బు కొద్దిగుంటే చాలు. మొన్నటిదాకా తల కిందకున్నది, కళ్ళు కిందకున్నాయి, ఇప్పుడు నడినెత్తికి వస్తున్నాయి. డబ్బుంటే 4 రూపాయలుంటే చాలు. 1 రూపాయి సంపాదిస్తే చాలు, నడినెత్తిన వస్తున్నాయి. ఇప్పుడు దాకా నేలను చూసిన కన్నులు ఆకాశాన్ని చూస్తున్నాయి. కారణం డబ్బు మహిమ. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, మొన్నటిదాకా ఏదో ఒకటి వస్త్రం దొరికితే కట్టుకుందాం, మంచిగా ఉందామనుకున్న వాళ్ళు కూడా ఈరోజు డబ్బు ఎక్కువైతే పట్టు చేర 10,000 లేనిది చెప్పరే, 10,000 లేనిది కడతల్లా. అంటే డబ్బు ఉంది. ఏమండి, 5,000 లేని షర్టు వేయటల్లా. షర్ట్ ఎంత? 5,000. ప్యాంట్ ఎంత? ప్యాంట్ ఒకడు మన చెబుతున్నాడు, మంగళగిరిలో ఉంటాడు, మాకు బాగా దగ్గర వాడు. ప్యాంట్ ఎంత అంటే, మావయ్య 3 ఏళ్ళు ప్యాంటు. ఎంత? ఓరి బాబు, నీకు పెద్ద వందనాలు రా, నువ్వు మంచి ఖరీదోడు వెయ్యవు అనుకున్నాను నేను. చూడండి, అతిశయం ఎలా వస్తుంది అంటే, 4 రూపాయలు సంపాదిస్తే, నేనంటాను, మనకెంతున్నా ఎంత సంపాదించినా నీ మొదట స్థితిని నీవు జ్ఞాపకము చేసుకో. వాక్యం చెప్తున్న మాట. నీ మొదటి స్థితి ఏ రోజన్నా నీ జ్ఞాపకం వస్తుందా? ఒకప్పుడు భోజనం లేదు, ఒకప్పుడు సరి అయిన వస్త్రం లేదు. దేవుని మహాకృప వలన నేను ఇదిగో ఈ రీతిగా ఉన్నానే అన్న ఆలోచన ఈరోజు మన జీవితంలో ఉంటుందంటే, చాలా మంది జీవితంలో లేదు. ఒకప్పుడు డబ్బు లేనప్పుడు, ఒకప్పుడు ఆస్తి లేనప్పుడు, ఒకప్పుడు సిరి సంపదలు లేనప్పుడు ఎలా ఉన్నావో ఈరోజు అది వచ్చేసరికి 4 ఏళ్లకి 8 ఏళ్లకి 8 ఉంగరాలు. ఎక్కడికన్నా వెళ్తే పెద్ద పెద్ద నగలు నట్రా వేసుకున్నాడు. ఏమి లేదు అక్కడ. నేనంటాను, బైబిలు గ్రంథములో ఇదిగో అధికమైన ఆస్తి కలిగిన వాడు యోబు. ప్రియులారా, యోబు జీవితములో తనకున్న ఆస్తి అంతా ఒక్క దినములోనే మాయమైపోయి. అందుకని ఆస్తిని బట్టి అతిశయ, చెప్పండి, ఏ రోజు ఏమైపోతుందో తెలియదు. మరి ఎందుకు పడాలి అతిశయం? ఇంకా కొంతమంది కీర్తన పుస్తకంలోనికి రండి, 20వ కీర్తన, 20వ కీర్తన, కీర్తన 27వ వచనం, 20వ అధ్యాయం 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే
దేవుడైన యెహోవాను బట్టే అతిశయపడుదుము. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొందరు ఏటిని బట్టి? గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడతారంట. మనం దేనిని బట్టి పడాలా? స్తోత్రం చెప్పండి గట్టిగా. నా పాయింట్ ఏమిటంటే, అసలు ఈరోజు దేవునిని బట్టి అతిశయపడే మనుషులు ఎంతమంది కనబడగలుగుతారు? ఏళ్లలో లెక్కేసిన ఉంటారా? ఏమండి, సపోజ్ ఒక ఇల్లు కట్టునే ఒక అమ్మ, ఎవరన్నా ఏమ్మా ఇల్లు కడుతున్నావు, అక్కాయి రా చూద్దురా, ఇది ఇక్కడేమో అరమారా, ఇక్కడేమో ఇదేం బెడ్రూము, ఇదేమో కిచెన్ రూము, ఇక్కడన్నీ ఇట్లా నీ మొఖం ఈ దిక్కుమాలిన ఆలోచనలన్నీ చెప్పటానికే సమయమై సరిపోతుంది. కానీ దేవుని కృపను బట్టి ఏదో దేవుడు చిన్న గృహం కట్టుకుండే కృప ఇచ్చాడన్న మాట చెప్పే విశ్వాసం ఉందా? ఏమండి, ఉన్నారా? ఏ రోజన్నా మనం చూస్తామా కొంతమందిలో? ఏమన్నా మొన్న ఎక్కడికో వెళ్ళాం, ఆమె కూడా సుమారు మంచి ఇల్లు కట్టుకుంది. పాస్టర్ గారు కొత్త ఇల్లు కట్టుకున్నాం పాస్టర్, మంచిదమ్మా దేవునికి స్తోత్రం అని అంటే పాస్టర్మ్మ గారిని తీసుకెళ్తుంది. ఎక్కడికి? పాస్టర్మ్మ గారు రా మా ఇల్లు చూద్దు. ఇంట్లో చూస్తానికి ఏమండి నీ ముఖం? ఏమండి, అక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్, మధ్యలో హాల్. నీ ఆనందాన్ని వ్యక్తపరచటమేం తప్పు కాదు, కానీ ఇక్కడ ఏం కనపడాలని మా గొప్పతనం చూడు. ఏంటది? మా గొప్పతనం చూడు. అందరు కట్టుకున్నట్టు కాదు నువ్వు కట్టుకుంది. ఏమ్మా, అవునా గారు? తీసుకొని వెళ్ళి ఇదిగో కిచెన్ రూమ్ పాస్టర్ గారు, మా గ్యాస్ పొయ్యి ఎంత అనుకున్నా 6,000. ఏం చేసుకుంటా? మొఖాన్ని వేసుకొని కొట్టుకుంటా. గ్యాస్ పొయ్యి మీద వంటకమేగా చేసేది. ఆ టీవీ ఒకటి ఉంది 85,000 అంట. ఎంత టీవీలో చూసినదే సీరియల్లో, ఎంత టీవీలో చూసినదే సీరియల్. ఏం చూస్తా అమ్మా? చూడండి. అంటే మనుష్యుడు తన గొప్పతనమును ప్రత్యేకించి అనేకులకు చూపించుకొనుటకే ప్రయత్నిస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మహిమ కొరకు ఎవరు ఏమండి, ఒక్క మాట మీరు చూడండి. ఆదికాండము 4వ అధ్యాయం. మీకు నేను వేరే మాట ఒక్కటి జ్ఞాపకం చేయటానికి చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనమా? అక్కడ అవ్వ అంటది, అమ్మా దేవునికి స్తోత్రం. మొదటి వచనం చదవండి. కయ్యోనును కని. ఇప్పుడు ఇవేమంటుంది? యెహోవా దయ వలన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరికి ఘనత ఇచ్చింది? ఏమండి, ఎవరికి ఘనత ఇచ్చింది? భర్తకిచ్చిందా? లేకపోతే తనకిచ్చిందా? తనకు తాను ఇచ్చుకుందా? దేవునికి ఘనత ఇచ్చిందా? చెప్పరే. నా దేవుడు నాకొక కుమారునిచ్చాడు. నా దేవుని దయ వలన నేను ఒక కుమారుని మళ్ళా సమూయేలు మొదటి పుస్తకంలో మీరు అక్కడ కూడా చూస్తే ప్రియులార దేవునికి స్తోత్రం. చూడండి 26వ వచనం, 1:26. మొదటి సమూయేలు పుస్తకం 1:26. నా ఏలినవాడా నీ యొద్ద నిలచి
యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. ఎవరిని కనపరిచింది? అయ్యో, నేను గొడ్రాలను, నా కడుపు పండే పరిస్థితి లేదు, అయితే నా దేవుడు నా మొరవిని నా గర్భమున ఒక కుమారుని ఇచ్చాడు. అబ్బా, ఎంత గొప్ప విషయం! ఈరోజు దేవుని గణపరిచే మొఖాలు ఎవరైనా ఉన్నారా? ఉద్యోగం వచ్చిందా? నా దేవుని కృపను బట్టి ఒక ఉద్యోగము సంపాదించుకున్నాను అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అబ్బో, నేను చదివిన చదువు, నాకున్న జ్ఞానం, నా టెక్నాలజీ, నీ ముఖం దేవుడు నీకివ్వకపోతే ఏది నీ జీవితములో అనుగ్రహింపబడదు. అది ముందు తెలుసుకోవాలి. ఏమండి, దేవుడు నీకు ఒక మాట చెప్తాను. పూడివాడ సురేష్ అయ్య గారు మీకు అందరికి తెలుసు. వాళ్ళ సిస్టర్ ఉంది, ఒక ఆమె అక్క ఉంది. ఆమె వైజాగ్లో ఉంటుంది. ఆమె టీచర్ ఎగ్జామ్ రాయటానికి బయలుదేరి వెళ్ళింది. పరీక్ష అంతా రాసింది. మార్కులు ఎన్ని వచ్చినాయి అంటే, ప్రియులారా, 29 మార్కులు వచ్చినాయి. పాస్ కూడా కాల. ఎన్ని మార్కులు? 29 మార్కులు. 29 మార్కులు 35 మార్కులకి అంటే 100కి రావాలి. పాస్ మార్క్ ఎంత? 35, 36. ఎన్ని వచ్చినాయి? 29 వచ్చినాయి. ఆ దిద్దేవాడు ఏం చేశాడంటే 92 అని దిద్దాడు. 29 వచ్చిన దాన్ని ఆ 9 ఇటు తిప్పి 2 అట్టేసాడు. ఏమండి, 100కు 92 అంటే బా అనుకోని దేవునికి స్తోత్రం. టీచర్ జాబ్ ఇప్పటికి ఆమెకి 1,20,000 ఏమవుతున్నాయి ఈ రోజుకి. దేవుని కృప ఎంత అదృష్టం! దేవుడు నిన్ను గొప్పవానిగా చేయాలంటే ఆయన మహత్కార్యములు చేసి ఏదైనా జరిగించగలడు. ఆమె ఒక సేవకురాలు. ఆయన గారు ఒక మంచి పాస్టర్ గారు. ఏమండి, అద్భుతమైన పరిచర్య వైజాగ్లో చేస్తుంది. నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి. ఏమండి, దేవుడిచ్చిన ప్రతిదీ పట్టుకొని మన గొప్పతనం, మన జ్ఞానమే, మనకున్నదే అనుకొని ప్రియులారు చాలా మంది ఏంటంటే చిందులు దొక్కుతున్నారు. అదే బాధాకరం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు వాస్తవానికి ఒక మాట చెప్తాను. ఈ బైబిల్ మనం ఎన్నోసార్లు చదవచ్చు, చదవకపోవచ్చు. దేవుడు తాను వాడుకోవాలి అనుకున్న దానిని, వ్యక్తిని చాలా రకాలుగా, ఒక ఆయన హైదరాబాదులో ఉన్నాడు. నేను విమర్శించటం కాదు, నీవు ఎన్నిసార్లు చదివితే అంత మంచి దేవునికి స్తోత్రం. నేను 14 సార్లు చదివాను, 20 సార్లు చదివాను. ఎవడు చెప్పాలి ఎవరు గొప్పతనం? నీ గొప్పతనమా దేవుని గొప్పతనం? అది ఏమని? పౌలు ఎన్నో సంఘాలు కట్టాడు. నేను ఇన్ని సంఘాలు కట్టానని ఎక్కడ చెప్పుకోవాలా? ఏమని? ప్రతి ఒక్కరూ దేవుని మహిమను ఘనపరచవలసిన వారు ఏం చేస్తున్నారంటే తన ప్రతిభను ఎక్కువ చేసుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే ఇక్కడ ఏమండి, ఇక్కడ అంటాడు భక్తుడు, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే అసలు నువ్వు దేన్ని బట్టి అతిశయపడాలా? ఎవరిని బట్టి అతిశయపడాలి?
మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడాలి కదా. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏమండి, ఈరోజు నేను అంటాను, నిజంగా నేను చెప్తున్నా, నేను చెప్పగలిగిన విధానం ఏంటంటే, ఒకప్పుడు దేవుడు ఒక చిన్న స్థితిలో ఉంచాడు. ఇప్పుడు ఒక కృప ఇచ్చాడు. ఆ కృపను బట్టి అతిశయపడాలి. మంచిదే. ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి అతిశయపడాలి, మంచిదే. కానీ ఈ అతిశయం ఏం చేస్తుందో తెలుసా? మనుషులకి ఈ అతిశయం ఏం చేస్తుందో చెప్పనా? సపోజ్ నేను ఒక మాట చెప్తాను. నా పెళ్ళి అయ్యేంత వరకు కూడా సరి అయిన వస్త్రం లేదు నాకు. నా పెళ్ళికి ముందు 2-3 జతలు తీశాడు మా నాన్నగారు. మరి దేవుని మహాకృపను బట్టి ఈరోజు కుట్టించుకుందామంటే ఆ బీరువాలో పెట్టి అట్టాగే పడేస్తున్నా. ఎవరు ఎంతమంది ఇస్తున్నారో కూడా తెలియట్లా. నేను ఈ రోజుకి ఒక బట్ట కొని ఎరగను. సేవలోకి వచ్చిన తర్వాత ఈ 18 ఏళ్లలో ఒక బట్ట, ఒక వస్త్రం కూడా కొని ఎరగను. కుట్టించుకోవటానికి ఒక సంవత్సరానికి 20-25 జతలు అవుతున్నాయి. కుట్టించుకోవటానికి పెట్టేవాళ్ళు పెడుతున్నారు కానీ కుట్టుకూలు ఇవ్వటంలా. దేవునికి స్తోత్రం. ఏమన్నా కుట్టుకూలు ఎంత? 700. జతకొచ్చి పోయిన సంవత్సరం 25 జతలు ఇచ్చా మిషన్ కాడ. కుట్టుకూలు ఎంత అంటే 13,000 అయింది. ఎంత? ఓయ్ బాబోయ్, నీకు దండం బాబా అనుకున్నా. పెట్టేవాళ్ళు బలే పెడుతున్నారు. నేను మామూలుగా అంటున్నా, కుట్టుకూలు మాత్రం కుట్టుకోలో కూడా ఇస్తే శుభ్రంగా కుట్టించుకోవచ్చు అట్టాగు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తమాషాకి చెప్తున్నాను, గమనించండి. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, దేవుడిచ్చిన కృప ఎంత అధికం, అవునా కాదు? అధికంగా ఇచ్చాడు. నేను ఇంకొక ఆయన మాట్లాడుకుంటూ, ఇంకొక పాస్టర్ గారు, నిజంగా ఎక్కడ పుట్టిన వాళ్ళము, పోవలసిన వాళ్ళము, దేవుడు తన పరిచర్యకు ఎన్నుకొని అనేక మందిలో నిలబెడుతున్నాడంటే అది మన గొప్పతనం కాదు, అవునా? మన గొప్పతనమా? మా గొప్పతనం కాదు. దేవుని చెప్పరే, దేవుని గొప్ప. ఈ దేవుని గొప్పతనాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని దేవుడిస్తే దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఇంకా దేవునిని చెప్పరే. ఈరోజు ప్రియులర్, ఒక అరెకరం పొలం వేసుకుంటున్నాం అనుకో, ఏమీ లేనప్పుడు అరెకరం, తర్వాత ఒక 2 ఎకరాలు అనుకో. అరెకరం ఉన్నప్పుడు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు 2 ఎకరాలు పరిచర్య చేసేటప్పుడు ప్రార్థనకు రావట్లేదు. ఉద్యోగం ఒకప్పుడు లేనప్పుడు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఉద్యోగం వచ్చితే ప్రార్థనకు రావట్లా. అంటే దేనిని బట్టి పడతాను అతిశయం? నాకు ఉద్యోగం వచ్చింది ఏమండి, నిజంగా నేను అంటే వేరుగా వాళ్ళని అనాలని కాదు, కానీ ప్రియులారా, చాలామంది ఈ సంవత్సరం నష్టపోయిన రైతులు ఎంతమంది? ఏమండి, ఎంతమంది నష్టపోయారు? వేల మంది రైతులు నష్టపోయారు. ఏమండి, దేవుడు కన్ను తెరిస్తే ఎంత మన గొప్పతనం, మన ఆశీర్వాదం, మన పైత్యం అంతా దెబ్బకి, శపలమంతా ఒక్క దెబ్బకి విడుదలైపోద్ది. దేశ రక్తమే జయం. అర్థమవుతుందా? ఏమండి, సపోజ్ దేవుడు ఒక గేదెని ఇచ్చాడు అనుకుందాం. ఆ గేదె పని చేసుకొని శుభ్రంగా ఇంటికి వస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం. ఇంకొక గేదెను కొనిచ్చాడు దేవుడు. అయ్యో పాస్టర్ గారు, పనులు అవ్వట్లేదండి. పనులు అవ్వట్లా. ఎవడికంటే, నేను అంటాను, ఎవరికంటే ఎక్కువ పని చేస్తున్నావు నువ్వు? ప్రార్థనకు రాలేనంత. ఏమండి,
నిజం. ఎట్లాంటి పనికి మాలిన మాటలు ఏంటంటే నాకు భలే బాధేసేస్తుంది. చేతగాని వాళ్ళు చెప్తారు చూసావా, నాకు పని అవ్వలేదు, నా వల్ల కాలేదు, ఇంకా పనులు తెమలేదు. ఈ చేతగాని మాటలే. ఏమండి, చేతగాని మాటలు ఇవన్నీ చల్లా పెట్టని మాటలు అంటారే. పనులు అవ్వకపోవటం కాదు, నీకు రావాలన్న ఆశ తృష్ణ ఉంటే నువ్వెంత బిజీలో నాడు పడేసి దేవునికి స్తోత్రం పరిగెత్తుకుంటూ దేవుని మందిరానికి వస్తావు. ఏ వంక లేనమ్మకి ఒక డొంక దొరికిందంట. ఆ డొంకలో ఒక తీగ పట్టుకుని లాగుతూ కూర్చుందంట. ఇక పనులు అవ్వలేదు, ఆడకెళ్ళాను ఏడకెళ్ళాను, వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు. ఇవన్నీ దేవుడు ఆశీర్వదించిన కొలది మనం ఏం చేస్తున్నామంటే దేవునిని మహిమపరచవలసిన వారము ఏం చేస్తున్నాం చెప్పరేమండి అమ్మా? దేవునిని మహిమపరచవలసిన వాళ్ళం దేవుని కంటే మనల్ని మనం గణపరుచుకోవటం ఎక్కువైపు. అందుకని దేవుని వాక్యం అంటుంది, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవాను నామమును బట్టి అతిశయపడుతున్నాం. ఇంకొక మంచి మాట చెప్తాను, ముగించేస్తాను. ఇంకా చాలా చెప్పవలసిన మాటలు ఉన్నాయి, నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. ఒక్క మాట చెప్తాను. ఇశ్రాయేలీలు ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నారు కదా, ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 ఏళ్ళు. మట్టి పిసికారు, రాళ్ళు చేశారు, రాళ్ళు కాల్చారు, తినటానికి తిండి లేక వాళ్ళు పెట్టే శ్రమలు తట్టుకోలేక ప్రభుకు ప్రార్థన చేస్తే అయ్యో పాపమని ప్రభు ఏం చేశాడు? వారిని విడుదల పరిచాడు. విడుదల పరిస్తే ఇప్పుడు ఐగుప్తులు ఏం పడ్డా? శ్రమ పడ్డావు, బాధపడ్డావు, కష్టపడ్డావు, నిందలు పడ్డావు, అనేకమైన దెబ్బలు తిన్నావు, శ్రమకు గురి కాబడ్డావు. అయితే దేవుడు ఏదో కృప చూపి అరణ్యం గుండా నడిపించటానికి మోషే ద్వారా విడుదల పరిచి అరణ్యంలోనికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఆడేందన్నా? ఐగుప్తులేందన్నా? ఐగుప్తులో ఏమి చేస్తే పొద్దున్నే తెల్లారగట్ట 3 లెగితే సాయంత్రం పడుకుండేలేక 10, మనిషికి 1000 ఇటుక రాయి చెయ్యకపోతే మీ తాట తీసేనే అని వార్నింగుల మీద పనిచేశారు ఇశ్రాయేలీలు. సరే బాగుంది. ఐగుప్తులో ఐగుప్తు నుండి విడుదల పరచబడిన తర్వాత ఏం చేస్తున్నారు? మోషే వెనక శుభ్రంగా మార్గము చూపిస్తా ఉంటే నడుస్తున్నారు. ఆకలైనప్పుడు మన్నా కురిపిస్తున్నాడు, ఏది కావాలంటే అది దేవుడు ఇస్తున్నాడు. వీళ్ళు అంటారు మధ్యలోకి వచ్చి, ఏ మోషే, మమ్మల్ని ఈ అరణ్యములో చంపుటకు తీసుకొచ్చావా? మేము అక్కడ మాంసము కొండలు వండుకొని పళ్ళల్లో ఇరుక్కుపోయేలాగా తిన్నాం, నువ్వెక్కడ మాకు ఏది పెట్టటల్లా. చూసారా ఏమంటున్నారు వీళ్ళు? అక్కడేమో శ్రమ పడలేక బాధపడలేక ప్రభుకు మొరపెడితే దేవుడు విడుదల పరిచాడు కదా. అరణ్యములో ఏ శ్రమ లేకుండా, వేసుకున్న చెప్పులు అరగకుండా, కట్టుకున్న బట్టలు మాయకుండా కమ్మగా నడిపిస్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, మోషే మేము అక్కడ తిన్న తిండేంటో తెలుసా? ఏందన్నా? ఇటుకిరాలు చేసిన మట్టి తప్ప అక్కడేమి తినలా. మేము అక్కడ ఎట్టా తిన్నామో తెలుసా? మాంసం కొండలు వండుకొని చుట్టూ కూర్చొని తిన్నాం మోషే. తినడానికే టైం లేదు వాళ్ళకి. వీళ్ళు ఇప్పుడేమంటున్నారు? అతిశయపు మాటలు. మేము అక్కడ ఎలా బతికేమో తెలుసా? నువ్వెక్కడ చంపడానికి తీసుకొచ్చావా?
అక్కడ ఎట్టా తిన్నామో తెలుసా, ఇక్కడ ఈ మన్నా పెట్టి మమ్మల్ని తృప్తిపరుస్తున్నామని చెప్పి అనేక రకాలుగా అతిశయపు మాటలే వారి నోటొచ్చాయి. ఏమండి, ఇప్పుడు అదే విధంగా ఇంకొక మాట చెప్తాను. ఎస్తేరు గ్రంథంలో షూషూను కోట ఉంది. షూషూను కోటలో రాజు వస్తీకి బదులుగా అనేక మందిని ఏర్పాటు చేయాలని ఏమండి ఆ 120 సంస్థానములలో ఉన్న ఆ ప్రియులార కన్యకలందరిని పిలిపిస్తే వారిలో ఒక వ్యక్తి ఎవరున్నారు? ఎస్తేరు కూడా ఉంది. ఎస్తేరు ఎలా ఉంది? ఇంటికాడ ఎలా ఉందో రాజు కోటలోనికి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంది. వచ్చిన వాళ్ళందరికీ వడ్డానము, నగలు, నట్ర, మంచి మంచి వస్త్రాలు, మంచిగా ముఖానికి పూసుకోవటానికి సుగంధ ద్రవ్యములు, ఏమండి స్నానము చేయుట కొరకు సుగంధ ద్రవ్యములు అన్నీ ఇచ్చి పంపిస్తే ఎస్తేరు వాటిలో ఒక్కటి కూడా వాళ్ళేది. వచ్చిన వాళ్ళంతా రాజు చూశాడు. ఏమండి రాజు చూసి అనుకున్నాడు, కొంతమంది ఇంటి కాడలేని అదిరిపోటు ఈ రాజు కోటలోనికి వచ్చిన తర్వాత వచ్చేసింది అదిరిపోటు అని మొత్తాన్ని రిజెక్ట్ చేసేసాడు. అర్థం కాలే? అంటే నేను అంటాను, కొంతమందికి ఏమీ లేకపోయినా ఒక్కొక్క సమయంలో కలిగిన దానిని బట్టి వచ్చే అదిరిపాటు ఎక్కువ. అంటే గర్వం. ఈ గర్వమును బట్టే దేవుడు అంటున్నాడు, నీవు దేనిని బట్టి అతిశయపడుతున్నా? కీర్తనకారుడు అంటాడు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టే అతిశయపడాలి. మరి మనం దేన్ని బట్టి అతిశయపడుతున్నాం? మనకు కలిగి ఉన్న ధనమును బట్టా, లేకపోతే జ్ఞానమును బట్టా, బలమును బట్టా, ఇల్లు పొలాలను బట్టా, దేనిని బట్టి గర్వపడుతున్నాం? ఏమండి, ఏటిని బట్టి గర్వపడుతున్నామండి? దేవుని వాక్యం అంటున్నాడు, మన లోక సామెత ఒకటి ఉంది. ఏమండి, అదిరిపడిన ఎద్దు గంత మోయక చెప్పరే. ఎవరైతే గర్వముతో అతిశయముతో దేవునిని మహిమపరచకుండా మనల్ని మనం తన్ను తాను ఘనపరచుకున్న ప్రతివాడును ఏమండి శిక్షింపబడక తప్పదు. అది మాత్రం గుర్తుపెట్టుకునవలసిన పాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఎవరైనా సరే ప్రియులారా, అది నేనవనా, మీరైనా, ఇంకెవరైనా సరే, దేవుని విషయంలో మన గర్వం దేన్ని బట్టి కలగాలి? నా దేవుడు నాకున్నాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అన్నారు, మేము మీరు చెప్పిన దేవతకు మేము మొక్కనే మొక్కం, మా దేవుడు మమ్మను రక్షింపగలిగిన సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపక పోయినప్పటికీ మేము మాత్రం ఆ ప్రతిమకు మొక్కం. ఎంత అతిశయంగా మాట్లాడారండి. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఏమండి, అది అతిశయం. మన దేవునిని బట్టి పడవలసిన అతిశయం అది. ఏమండి, అతిశయం ఎలా రావాలా? దేవుని బట్టి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆ మాట కూడా చదవండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 27, 28, 29 చదవండి అమ్మా. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొనెను.
బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొనెను. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 31వ వచనం కూడా చదవండి అమ్మా. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఎవరిని బట్టి? జ్ఞానం అనుకుంటాడంట నేను జ్ఞానము కలవాడనని. అందుకని వాణిని వ్యర్థపరచుటకు, లోకంలో తెక్కలలో ఉంటారే, ఆ తెక్కలని పెట్టి వాణిని ఓడిస్తాడట. బలము కలవాడనని ఎవడైతే అనుకుంటాడో వాడిని బలహీనుడైన వాడు ఎదిరిస్తాడు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి ప్రియులారా. ఏమండి? ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు ఏర్పరచుకొని ఉన్న వారికి, ఇదిగో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ఇప్పుడు అతిశయపడేవాడు ఎవరిని బట్టి అతిశయపడాలి? ఉన్న ఆస్తిని బట్టి, పొలాలు, ధనాలు, సర్వ సమృద్ధి, బలము, జ్ఞానము, వీటిని బట్టి అతిశయపడక, అతిశయపడువాడు దేవునిని బట్టి మాత్రమే అతిశయపడాలి. ఈరోజు మనం నేర్చుకోవలసిన మొట్టమొదటి పాఠం, ఈరోజు తింటున్నామంటే దేవుని కృప. అవునా? ఈరోజు మంచిగా నిద్రపోయామంటేది దేవుని కృప. చాలా మందికి నిద్ర లేక చేస్తున్నారు. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప. మనకంటే డబ్బు కలిగిన వారు, బలం కలిగిన వారు హాస్పిటల్లో నానా చావులు చేస్తున్నారు, నానా చంకలు చేస్తున్నారు, నాకుతున్నారు. ఇవాళ మనం దేవుని కృపను బట్టి చాలా ఆరోగ్యవంతులుగా ఉన్నాము. దేవుని కృప. ఏమండి? మనకున్న గొప్పతనం కాదు, మనమున్న పరిస్థితి కాదు, వాతావరణం అంతకంటే కాదు, ఇదంతా కేవలం దేవుని కృప. కాబట్టి మనం నేర్చుకోవలసిన పాఠం, మన జీవితములో మనం అనుభవిస్తున్న ప్రతి క్షణం, జీవిస్తున్న ప్రతి నిమిషం ఇది దేవుని ఒడిలో నుండి పోయబడిన అద్భుతమైన కృప. ఈ కృపనే అనుభవిస్తున్నాం. కాబట్టి మనం ఎప్పటికైనా, ఎప్పుడు మనం ఏం చేయాలి? వా నీకు స్తోత్రం, ఇలాగుంచో నీకు స్తోత్రం, ఇలాగు పెట్టావు. అందుకనే పౌలు అంటాడు, నేను ఏ స్థితిలోనైనా ఉండనెరుగుదును, సంపన్న స్థితిలోను, దీన స్థితిలోను, అసలు ఏమీ లేని స్థితిలో, ఏ స్థితిలో ఉన్న దేవునికి మాత్రం మహిమ చెల్లిస్తూనే ఉన్నానంట. కాబట్టి మనమందరం దేవుని యందు అతిశయపడదాం. మన అతిశయం, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే.
హల్లెలూయా. మన అతిశయము ఆయనే.